శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వస్తే దేవరాలో నేను చేసింది ఉంది చూసారా, జోగులకి అది నాకు జోగులమ్మ. నేను ఆ టైంలో డెఫినెట్గా నేను డైరెక్టర్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. కొట్టాలి సార్ గారు. కారణం ఏంటంటే వాళ్ళు దానికి ముందు మంత్రసాని అని ఏదో పేరు పెట్టారు. అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది. మంత్రసాని అంటే మన తెలుగు భాషలో మిడ్వైఫ్ అంటే పురుళ్ళు పోసే ఆమె కదా, మన చిన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది. నన్ను ఏమిటిది ఆ క్యారెక్టర్ కాదు కదా, వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా, వాడికి అన్నీ తెలుసు, జరగబోయేది ఏమిటో తెలుసు, అలా చెప్తున్నారు కదా అంటే నన్ను సరిగ్గా చెప్పండి. ఈ లోపల వాళ్ళు కింద నన్ను పైకి ఎక్కడ ఎక్కిచ్చేసేవాడు, అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా. సరే కింద నుంచి ఆ మంత్రసారి అంటే నేను పలకను, మీరు మంత్రసారిని ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం పలకను అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్నా. అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థమైపోయింది. హఠాత్తుగా ఆయన అన్నాడు, అమ్మా మీ పేరు జోగులమ్మ. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఎందుకంటే సో యాప్ట్ కదా ఆ క్యారెక్టర్కి. జోగులు జోగి, పైగా జోగుల అమ్మ కాదు జోగుల ఆయన పెట్టిన దాన్ని బట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో హీస్ క్విక్ థింకింగ్, గొప్ప రైటర్ మేడం ఆయన. నేను ఇక్కడ అంటే నేను షార్ట్కి తయారుగా ఉన్నాను, ఊరికే సరదాగా అన్నాను. నేను చెప్తాను సరే అని సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ ఇవ్వను, ఏదో పిచ్చవాడు వాగాను. వాగితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ దాట్. అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ ఇంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో, నేను ఇటు నుంచి నడిచేళ్ళని అటు నుంచి ఇటు వచ్చాను అంతే కదా. కానీ దానిలో ఆయన నాకు ఏమి ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు. He said, I don't want any expression on your face. You have to walk like it doesn't make any difference to you. నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా, ఇట్లా జరుగుతున్నా తెలుసు, మరి జరిగింది, ఆ రకం ఫీలింగ్ ఉండాలి అంతేగాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద. ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, అది రాకుండా చేయడం కొంచెం కష్టమైంది. ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ, ఏమీ చేయకుండా ఉండడం కష్టం. అది దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. దేవర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మేడం, అందుకని ముందే అడిగేస్తున్నాను. చెప్పండి. ఈ మధ్యకాలంలో దేవర 2 ఉండదు అని అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంటుందని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు. అయినప్పటికీ కూడా దేవర 2 ఉండదు 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 అని చెప్పి చాలా మంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు. దేవర 2లో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దేవర 2 ఉండబోతుందా ఉండట్లేదా మీకు తెలిసి ఏమైనా క్లారిటీ ఉందా? నేను అనుకోవడం వాళ్ళు తీయదలుచుకున్నారండి, కాకపోతే వాళ్ళు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు తయారుగా ఉండాలి, ఆయన ఆ క్యారెక్టర్ రకంగా మళ్ళా తయారవ్వాలి. ఇట్లాంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ దే సీమ్ టు బి రెడీ విత్ ద స్టోరీ, దే సీమ్ టు బి రెడీ విత్ ఎనీథింగ్, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు నా క్యారెక్టర్కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు. ఐఎమ్ హోపింగ్. బట్ అదర్ దాన్ దాట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చెప్పలేము. మీకైతే అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కదా మేడం, ఉండదు తీయట్లేదని మీకైతే ఎవరు చెప్పలేదు కదా? చెప్పలేదు, కానీ నాకు తెలుసు కొద్ది గొప్ప వాళ్ళు తీయదలుచుకున్నారు. ఉంటుంది ఖచ్చితంగా తీయదలుచుకున్నారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు తీయదలుచుకున్నారు, బట్ దే హ్యావ్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ సీతామహాలక్ష్మి విషయానికి వస్తే మేడం, కాట్రగడ్డ మురారి గారు అంటే మేము ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు, టీవీలో చూసిన వయసు మాది. కానీ మా పెద్దవాళ్ళు కాట్రగడ్డ మురారి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు సినిమాల విషయంలో, పాటల విషయంలో ముఖ్యంగా ఎంత ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటే సెట్లో కాట్రగడ్డ మురారి గారి సెట్లో మాత్రమే ఆ సైలెన్స్ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన గురించి నేను ఇప్పుడు వరకు విన్నంత వరకు గొప్పగానే విన్నా కాట్రగడ్డ మురారి గారి గురించి. మీ సీతామహాలక్ష్మి సినిమా విషయంలో కాట్రగడ్డ మురారి గారికి మీకు మధ్య కొంత నేను గొడవలు ఉన్నా కానీ చిన్న చిన్న సంఘర్షణలు నడిచిని, కరెక్టా కాదా? చిన్నవి కాదండి, చాలా సంఘర్షణలు ఉన్నాయి. చాలా ఉన్నాయా?
చాలా ఉన్నాయి. ఏ రకంగా అంటే ఆ సినిమాకి నేనే కావాలని అనుకున్నాడు. ఉమ్, సరే ఫోన్ వచ్చింది, ఫోటోలు పంపించమన్నారు, నేను ఫోటోలు పంపించాను. అలాగే మీరే చేద్దాం అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమ్, వచ్చి ఒకసారి విశ్వనాథ్ గారిని కలుసుకోమన్నారు. ఉమ్. నాకు సరిగ్గా గుర్తులేదు, నాతో ఇంకెవరో కూడా వచ్చారు, రాఘవేంద్రరావు గారు, ఇంకెవరో ఒక ఆయన. ఈ మధ్య తెలిసింది అశ్విని దత్ గారు వచ్చారంట. ఆయన అశ్విని ఆయనే దత్? చెప్పారు, ఓకే. ఆయనే చెప్పారు, అమ్మ విశ్వనాథ్ గారి ఇంటికి నాతో కలిసి మీరే కదా. సరే మేము ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్తే వాళ్ళ ఐ స్టిల్ రిమెంబర్. మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ సీతామహాలక్ష్మి సినిమా టైటిల్స్ పడేటప్పుడు ప్రొడ్యూసర్గా మురారి అని చెప్పి పక్కన నాయుడు అని పడుతుంది. అవునండి, వాళ్ళ కజిన్. వాళ్ళ కజినా? ఓకే. అసలు చాలా వరకు దురభిప్రాయాలు ఆ నాయుడు గారి వల్లే వచ్చాయి. ఓకే. ఎందుకంటే ఆయన రకరకాల చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉండేవాడు. ఉమ్. ఆ పేరు బహుశా ఇతని మీద పడేది మురారి గారి మీద. ఉమ్, ఆ టైంలో స్పెషల్గా. ఉమ్, ఉమ్, ఆ తర్వాత మురారి బికేమ్ స్ట్రాంగ్. ఉమ్. ఎందుకంటే ఈ చాలా చిన్న బడ్జెట్లో తీశాడు కదా. అవును. షూటింగ్లో ప్రతి దానికి తను చాలా ముందు ముందుండి ఆ అమ్మాయి ఏ నగలు వేసుకోవాలి, ఉమ్, ఆ అమ్మాయి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, జుట్టు ఎలా ఉంటే బాగుంటుంది, కళ్ళకి ఎంత కాటుకు పెడితే బాగుంటుంది, అన్నీ చూసుకునేవాడండి. ఉమ్. బట్ అనవసరంగా టెంపర్ లూజ్ చేసుకోవడం, ఓకే. కొంచెం తనతో స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం ఉమ్, నాకు నచ్చేది కాదు. అది ఒకరోజు ఎవరినో సరిగ్గా చీర తప్పు తీసుకొచ్చాడనో లేకపోతే తయారు చేయలేదనో, అక్కడ కొండ మీద మేము షూట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఊహించాడు అతన్ని. అయ్యో. ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. అది చూస్తూ ఉంటే పైగా నోరు దురుసు ఎక్కువ. కొంతమంది కోయాక్టర్ల మీద కూడా కొంచెం కామెంట్స్ అవి ఎక్కువ చేసేవాడు. ఓకే. బట్ దట్స్ హిజ్ నేచర్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ తానంత కమిటెడ్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు లేడు. ఉమ్, ఇప్పుడు కూడా చెప్తాను, హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ మేడం. యాజ్ ఫార్ యాజ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈజ్ కన్సర్న్. దానిలో పాటలు కానీ దానిలో మ్యూజిక్ కానీ మా దేవంతో ఎట్లా మా మామ అని ఫ్రెండ్ ఉమ్, రాసేవాళ్ళు, ఎవరెలా రాయాలి, ఏ రాగంలో ఏ పాట బాగుంటుంది, ఇవన్నీ తెలుసండి. ఉమ్. చాలా అద్భుతమైన మైండ్. బట్ సమ్వేర్ ఒక వికెట్నెస్ ఉంది, ఒక సుపీరియర్ ఫీలింగ్ ఒకటి ఉంది. అది మీకు నచ్చేది కాదు? అది నాకు నచ్చేది కాదు. నేను అంటాను, మనల్ని బాగా ఇరిటేట్ చేసేంత తెలివి తక్కువగా ఎవరైనా చేస్తే వాళ్ళు మాట అంట ఏంటయ్యా అర్థం లేకుండా, అంతేగాని వాళ్ళు కొట్టడాలు తిట్టడాలు అనవసరం కదా. ఉమ్, అది దట్ వాజ్ మై పాయింట్. దాని గురించి చెప్తాను. అది అతనికి నచ్చేది కాదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి అయ్యి ఉండి నాతో ఇలా మాట్లాడుతుంది కదా. అదొక పెద్ద గాయమైంది. ఉమ్, అవుతూ ఫైనల్ గాయమైందంటే అతను నేను తెలుగు మాట్లాడలేను అన్నారు. ఉమ్, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని. ఉమ్. నేను క్యారెక్టర్ చేయగలిగినప్పుడు తెలుగు ఎందుకు మాట్లాడలేను? అంతే కదా. తెలుగు ఆ రకంగా విలేజ్గా ఎందుకు మాట్లాడలేదు? దానికి జంధ్యాల గారి కారణం నా తర్వాత తెలిసింది. జంధ్యాల గారు మరీ బ్రాహ్మణికం, మా అమ్మాయి మరీ బ్రాహ్మణులా మాట్లాడుద్ది, ఉమ్, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చు, మనం డబ్బింగ్ చెప్పిద్దాం అన్నట్ట. ఓకే. ఒప్పేసుకున్నాడు. ఉమ్, నేను నా ఖర్చులతో బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను. ఉమ్. ఇక్కడ కాదు, సారీ, మద్రాసు వచ్చాను. చెన్నై. ఉమ్, వస్తే వాళ్ళు చేయనివ్వలేదు నన్ను. ఉమ్, విశ్వనాథ్ గారు, అమ్మ వదిలేయమ్మా, తెక్కాడు, ఎందుకు వాడుతుంది, వదిలే, ఏమవ్వదు, దీనివల్ల నీకేమీ చెడు రాదు, నువ్వు వదిలే. ఉమ్. ఆయన విసిగెత్తిపోయాడు అనమాట. అప్పటికే హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ మీ. ఉమ్, ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అమ్మాయిని డబ్బింగ్ చేయనివ్వట్లే అని. సో ఆ తర్వాత కూడా సినిమాకి ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి, ఒక్కదానికి పిలవలేదు నన్ను. ఉమ్. సో దీనికి అతనే కారణమో ఎవరి కారణమో నాకు తెలీదు. బట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్.